శ్రీ మహాగణాధిపతే నమః. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను నమస్కారం. మనము ప్రతి నెల కూడాను మన గ్రహ సంచారాలు అనేది మారుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎట్లా మారుతుంది, అవి మారటం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు కానీ లాభాలు కానీ ఏంటి అనేది తెలుసుకోవటం మనకు ఎంతైనా ఉత్తమం. ఎందుకు అంటే తద్వారా మనము ఈ నెలలో ఈ విధంగా ఉంటుంది అంటే దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పరిహారాలు ఏమన్నా ఉంటే చేసుకోవడము, లేదు బాగుంటుంది అంటే భగవంతుని చక్కగా ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాము కదా. కాబట్టి అలా ఏ నెల ఎప్పుడెప్పుడు ఏ ఏ రాశుల వారికి మన 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులు మేషం నుంచి లెక్కేసుకుంటే మీనం వరకు ఈ 12 రాశుల వారికి ఏ నెల ఎలా ఉంది తెలుసుకోవాలనేది మనకు చాలా ఆసక్తికరంగా ఉండేటువంటి విషయం. తద్వారా మన జీవిత విధానాన్ని ఆ నెలలో అనుకూలంగా మార్చుకోవచ్చు. అందుకోసంగా మనం ఆ విధంగా తెలియపరుస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ నెలలో మనం మేషరాశిని కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో ఈ రాశి వారికి అన్ని రకాలుగా గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి. ఆర్థిక పరంగా చాలా నిలదొక్కునే పరిస్థితి ఉన్నారు. అంతేకాకుండా సంతాన యోగం కూడా, పెళ్ళైనటువంటి వారు సంతానం లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి సంతాన యోగం కూడా ఈ నెలలో అందే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటయ్యా అంటే వీరు అన్నీ అనుకూలంగా ఉన్నా కానీ ఈ సంతాన విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ కనుక ఉన్నట్లయితే తప్పకుండా సంతానం అందుతుంది. దానికోసంగా ఏంటయ్యా అంటే కుజుడికి సంబంధించిన పరిహారాలు అంటే పెద్దగా అవసరం లేదు. ఈ రాశి వారు కుజుడికి సంబంధించి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కుజుడు అనుకూలంగా ఉంటే సంతానం అనేది చక్కటి సంతానాన్ని, మనకు సద్బుద్ధి గల సంతానాన్ని అందిస్తాడు. కాబట్టి అటువంటి సంతానం కోసము, అంతేకాకుండా విదేశీయానము చేయాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారు రాహు, విదేశాలకు వెళ్ళటానికి రాహు అనేవాడు ప్రధాన కారణం అవుతూ ఉంటాడు జాతకరీత్యా. కాబట్టి ఆ రాహుకు సంబంధించిన పరిహారాలు, ప్రదక్షిణ నమస్కారాలు, రాహుగ్రహానికి సంబంధించిన ప్రదక్షిణ నమస్కారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా విదేశీయానం. అంతేకాకుండా ఈ రాశి వారికి అన్నీ బాగుంటాయి. ఎక్కడా కూడా ఈ రాశి వారిని ఈ నెలలో ఇది బాగుంటుంది ఇది బాగుండదు అనేది లేకుండా మేషరాశి వారు అన్ని రకాలుగా కూడాను వీరికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏంటయ్యా అంటే వీరికి ఆధ్యాత్మిక శక్తి చాలా అవసరం. ఈ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలి అంటే గురువుల దర్శనం తప్పదు. ఈ రాశివారు, ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో అటు నామము పేరు బలం నుంచి వచ్చే రాశి కావచ్చు, జన్మ నక్షత్రం నుంచి తీసుకున్న రాశి కావచ్చు, ఎలా ఉన్నా సరే ఈ మేషరాశి వారు గురువుల్ని కనుక ఎక్కువగా దర్శిస్తూ ఉన్నట్లయితే వారి జీవితం వారికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను. అంతేకాకుండా పీఠాధిపతులు, గురువులు, మనకి ఉపదేశం ఇచ్చిన గురువులు ఉంటారు. అలా ఉపదేశం ఇచ్చిన గురువుల్ని దర్శించడం చాలా మంచిది. అలా ఉపదేశాలు ఏవీ లేవు, మరి మా గురువు అంటూ ఎవరూ లేరండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనకి దగ్గరలో ఉన్నటువంటి పీఠాధిపతులు, వారి దర్శనం కూడా ఎక్కువగా వారి దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఉంటుంది. మరి పీఠాధిపతులు కూడా మనకు దగ్గరలో లేరంటే చాలా దూరం వెళ్ళాలి. అలాంటి సమయంలో ఆదిశంకరాచార్యుల గారి యొక్క ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఎక్కడా కూడా భయపడవలసిన పని లేదు. వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఆ అనుకూలంగా మనకు దగ్గరకు వచ్చింది కదా అని చెప్పేసి ఈ రాశి వారు ఏం చేస్తూ ఉంటారంటే కొంత అశ్రద్ధ వహించే అవకాశం ఉంటుంది. దాన్ని గనక మనము జాగ్రత్త చేసుకున్నట్లయితే, ఆ అశ్రద్ధని లేకుండా మనము జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే తప్పకుండా ఈ రాశి వారు అన్ని రంగాల్లో, అన్ని రకాల వ్యవసాయం కావచ్చు, ఆర్థికంగా ఏది ఫైనాన్షియల్ మన చిట్టీలు అటువంటి నడిపించేటువంటి వారు కావచ్చు, లేకపోతే వ్యాపారం చేస్తున్నటువంటి వారు కావచ్చు, లేదా వృత్తి చేస్తున్నటువంటి వారు ఆయా వృత్తుల వారు ఆ వృత్తి పనులు చేస్తున్నటువంటి వారు కావచ్చు, ఎటువంటి రంగం వారికైనా కానీ ఈ డిసెంబర్ నెల మొత్తం కూడాను వీరికి అనుకూలంగా ఉన్నది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే వీరికి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం అశ్రద్ధ వహించే అవకాశం ఒక్కటి ఉంటుంది. దాన్ని గనక జాగ్రత్త చేసుకుంటూ గురు దర్శనాలు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ రాశి వారు వీరు అనుకున్న స్థాయికి అనుకున్నట్లుగా వెళ్ళి
స్థిరంగా ఉండి వారి మానసిక ఆనందాన్ని మరియు శారీరక ఆనందాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా గురు దర్శనం చేసుకోవడం ఉత్తమం. ఇక్కడ ఈ రాశి వారికి వాహన యోగం కూడా ఉంది. అలానే వాహనాలలో కూడా ఇంత సీసీ అని తీసుకోవడం మంచిది. అధికమైనటువంటి సీసీ అంటే ఇప్పుడు 100 సీసీ 150 సీసీ ఇలా వాహనాల్లో వాటి యొక్క రేంజ్ ఉంటుంది కదా, దానిని చూసుకుంటూ తీసుకోవాలి. అధికం మనకు అన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి మనం ఎక్కువ సీసీ తీసుకున్నా కానీ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అదొకటి ఆలోచించుకోండి. అంతేకాకుండా ఈ రాశివారు వాహనాలను దురుసుగా నడిపించేటువంటి ప్రమాదం ఉన్నది. అలా కాకుండా మనము ఎంతలో వెళ్తే సురక్షితంగా వెళ్ళగలమో అలా వెళ్ళాలి. వీరి దగ్గర ఉన్నటువంటి చిన్న మైనస్ పాయింట్, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను వీరు చేసే చిన్న తప్పు ఏంటయ్యా అంటే అనుకున్న సమయానికి ఇంట్లో నుంచి బయలుదేరారు. అదొక్కటి కనుక వీరు సరి చేసుకోగలిగితే తప్పకుండా వీరు అనుకున్న ఇదికి వెళ్ళగలరు. వీళ్ళు చేసే ఈ చిన్న తప్పు వల్ల అనుకున్న స్థాయికి వెళ్ళకపోగా ఆలస్యం అయ్యింది అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే నేను ఇందాక చెప్పింది ఏంటయ్యా అంటే గురు దర్శనము. గురువు ప్రశాంతతనిస్తాడు. అజ్ఞానాన్ని తీసివేసేటువంటి వాడు గురువు. మనకి అజ్ఞానము అంటే ఏంటి అంటే మనము లేవలసిన సమయానికి లేవకపోవడము, వెళ్ళవలసిన పనికి సక్రమైన సమయానికి వెళ్ళకపోవడము, అంతేకాకుండా ఆధ్యాత్మిక పరంగా ఉండలేకపోవడము, ఇటువంటివన్నీ కూడాను అజ్ఞానం కిందకే వస్తాయి. మనం తెలిసి కూడా ఈ రాశివారు ఆ సమయానికి అక్కడికి వెళితే మంచిది అని తెలిసి కూడా అనుకోకుండా వీరు ఆలస్యంగా చేరుకోవాల్సిన పరిస్థితి చేకూరుతుంది. తద్వారా మనకి అక్కడి నుంచి వచ్చే లాభం ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించుకుంటారు. అలా కాకుండా మనము వెళ్ళవలసిన సమయానికంటే ఉదాహరణకి మనం 10 గంటలకు అక్కడ ఉండాలి, ఇక్కడ 9ంటికి బయలుదేరితే సరిపోతుంది అనుకుందాము. కానీ మీరు 8 గంటలకే బయలుదేరాలి. ఈ రాశి వారి దగ్గర ఉన్నది ఏంటంటే 9 గంటలకు బయలుదేరాల్సినటువంటి వారు 8 గంటలకే బయలుదేరాలి. తద్వారా ఏమవుతుంది అంటే ఈ మనకిప్పుడు భాగ్యనగరంలో లెక్క వేసుకున్నాం అనుకోండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అటువంటివన్నీ కూడా అధిగమించి మనం వెళ్ళాల్సిన సమయానికి ఇంకొక 5 నిమిషాల ముందు అక్కడికి చేరుకొని అందరి మన్ననలు పొంది, అంటే టైం సెన్స్ పాటిస్తాడు అని చెప్పేసి ఈ రాశి వారికి పేరు తెచ్చేటువంటి కాలము ఈ డిసెంబర్ కాలం మొత్తం కూడాను. కాబట్టి అటువంటి విషయాలలో కనుక మనం జాగ్రత్త పడగలిగితే తప్పకుండా మనము ముందుకు వెళ్ళి ధైర్యంతో, అది కూడా వీరికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ధైర్యమే వీళ్ళని నిలబెడుతుంది కూడాను. అంతేకాకుండా వీరి చుట్టూ ఉన్నటువంటి వారు కూడాను కొంచెం వీరిని ధైర్యాన్ని కోల్పోయేటట్లుగా వ్యవహరించేటట్లుగా చేస్తున్నప్పటికీ వీరు దాన్ని లెక్క చేయకుండా వీరు ఏదైతే అనుకుంటారో అదే మనోధైర్యంతో ముందుకు వెళ్ళి ఆ గోల్ని రీచ్ అయ్యే అవకాశాలు ఈ డిసెంబర్లో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండి సుఖంగా ఉంటారని కోరుకుంటున్నాను.